సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పొందుపరిచిన ప్రతి ఒక్క విషయాన్ని మనము ఓన్గా రాసుకున్నది ఉన్నాయి, మరియు అదర్ కంట్రీస్లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఇన్స్పైర్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మనము బారో చేసినవి కూడా కొన్ని ఉన్నాయి. ఈరోజు మనం ఈ క్లాస్లో మనము సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, అసలు ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క మెయిన్ సోర్సు, మనము ఎవరెవరి దగ్గర నుంచి ఏ కంట్రీస్ నుంచి ఏ విషయాలు మనం బారో చేసుకున్నాము అన్నది మనము ఈ షార్ట్స్లో చూద్దాము. ముందుగా మనకి యూకే నుంచి రూల్ ఆఫ్ లా, నెక్స్ట్ క్యాబినెట్ సిస్టమ్ గురించి, క్యాబినెట్ సిస్టమ్ ఎలా ఉండాలి అన్నది మనం యూకే నుంచి తీసుకున్నాం. రిట్స్ అంటే రాతరు, ప్రోరగేటివ్ రిట్స్, పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ను కూడా మనము యూకే నుంచి తీసుకున్నాం. బైకామరల్ పార్లమెంట్ను కూడా మనం యూకే నుంచి తీసుకున్నాము. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ యొక్క ఆఫీస్, దీన్ని కూడా మనం యూకే నుంచే మనము ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాము. సింగిల్ సిటిజన్షిప్, ఇప్పుడు మన ఇండియాలో ఒక సింగిల్ సిటిజన్ ఉంటుంది, అట్లా కాకుండా యూఎస్ఏలో వాళ్ళకి డ్యూయల్ సిటిజన్షిప్ ఉంటుంది, కంట్రీ సిటిజన్షిప్ ఉంటుంది, దానితో పాటు వాళ్ళు ఏ రాష్ట్రంలో ఏ స్టేట్లో అయితే ఉంటున్నారో ఆ స్టేట్ యొక్క సిటిజన్షిప్ కానీ ఉంటుంది, దాన్ని డ్యూయల్ సిటిజన్షిప్ అంటారు. అలా కాకుండా మన ఇండియాలో ఎక్కడ ఉన్నా కూడా ఆ పౌరుడు ఇండియన్ సిటిజన్షిప్ అన్నది ఒక్కటే ఉంటుంది, అటు ప్రత్యేకంగా స్టేట్ సిటిజన్షిప్ అన్నది అవసరం లేదు. నెక్స్ట్ లా మేకింగ్ ప్రొసీజర్ మొత్తము మనం యూకే నుంచే తీసుకున్నాము. సో యూకే నుంచి తీసుకున్నది రూల్ ఆఫ్ లా, క్యాబినెట్ సిస్టమ్, ప్రోరగేటివ్ రిట్స్, పార్లమెంటరీ గవర్నమెంట్, బైకామరల్ పార్లమెంట్, సిఏజీ ఆఫీస్, సింగిల్ సిటిజన్షిప్, లా మేకింగ్ ప్రొసీజర్. యూఎస్ఏ నుంచి మనము రిటర్న్ కాన్స్టిట్యూషన్, మంది కూడా రిటర్న్ కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ అనే అతను ఎక్స్ అఫిషియో చైర్మన్ ఆఫ్ అప్పర్ హౌస్, రాజ్యసభకి ఎవరు మనకి చైర్మన్గా వ్యవహరిస్తారు అంటే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ కంట్రీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్ కూడా మనం యూఎస్ఏ నుంచే తీసుకున్నాము. సుప్రీం కోర్ట్ యూఎస్ఏ నుంచే తీసుకున్నాము. ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ అండ్ జ్యుడిషియరీ రివ్యూ కూడా మనం, ప్రియంబుల్ ఇందాక ఆల్రెడీ మనం ప్రీవియస్ షార్ట్లో చూసాం, ప్రియంబుల్ కూడా మనం యూఎస్ఏ నుంచి తీసుకోవటం జరిగింది. యూఎస్ఎస్ఆర్ నుంచి మనం ఏం తీసుకున్నాము అంటే ఫండమెంటల్ డ్యూటీస్ని తీసుకున్నాం. ఫండమెంటల్ రైట్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ద యూఎస్ఏ, ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ద యూఎస్ఎస్ఆర్. ఆస్ట్రేలియా నుంచి మనం ఏం తీసుకున్నాము అంటే కాంకరెంట్ లిస్ట్, నెక్స్ట్ జాయింట్ సిట్టింగ్ ఆఫ్ పార్లమెంట్. జాయింట్ సిట్టింగ్ ఆఫ్ పార్లమెంట్ ఆస్ట్రేలియా నుంచి తీసుకున్నాం, కాంకరెంట్ లిస్ట్ కూడా మనం ఆస్ట్రేలియా నుంచి తీసుకోవటం జరిగింది. జపాన్ నుంచి మనం ప్రొసీజర్ ఎస్టాబ్లిష్మెంట్ బై లాని మనం జపాన్ నుంచి తీసుకోవటం జరిగింది. ఇంకా కొన్ని కంట్రీస్ నుంచి తీసుకున్నాం మనం.